ఈ సమయంలో మనం కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. మన ప్రభువుని మనము ఆరాధన చేస్తాము. దేవుని యొక్క వాక్యంలో నుండి యెషయా గ్రంథము 43వ అధ్యాయము. యెషయా గ్రంథము 43వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం అందరం కూడా కలిసి చదువుకుంటాము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం కలిసి చదువుకుంటాము. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడునకు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. నీవు జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు తోడయిందును. నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, నీ పాదములకు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడవు, నిత్యుడవు తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము తండ్రి. ఆరాధనలకు యోగ్యుడవు, పూజింపతైన తండ్రివి, ఘనత, మహిమ, ప్రభావములు పొందనర్హుడవు, అందుకే స్తోత్రాలు. దగ్గర తండ్రి, గడిచిన దినాలు, మాసాలన్నీ కూడా మీరు మమ్మల్ని కాపాడి భద్రపరిచారు. దేవతండ్రి, లోకంలో పాపంలో జన్మించి జీవిస్తూ నిత్యమైన మరణానికి పాత్రులమైన మమ్ములను మీకెంతగానో ప్రేమించి రక్షించుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. దగ్గర తండ్రి, మరింతకు మీరు మమ్మల్ని కాపాడుతూ వచ్చారు, భద్రపరుస్తూ వచ్చారు. మాకు ఇచ్చిన మరొక ప్రభు దినాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు. అలాగే తండ్రి, సమయంలో నీ బిడ్డలముగా పాటల ద్వారా మీ నామాన్ని ఘనపరచడానికి, మహిమపరచడానికి కూడా మీరు ఎంతో కృప చూపారు. అందుకని నేను స్తుతిస్తూ ఉన్నాం. దయగలమా తండ్రి, ఇలాగున్న తండ్రి, మీ బిడ్డలముగా తండ్రి నీ బల చుట్టూ చేరి మిమ్మలను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు నిమిత్తమై మీరు ఇచ్చిన ఈ లేఖన భాగాలను బట్టి కూడా స్తోత్రాలు. చేరువచ్చిన మాతో మాట్లాడండి, నీ మెల్లని స్వరాన్ని వినిపించండి. నిలబడి మీ దోసుడను, అల్పుడను, అయోగ్యుడను, మా తండ్రి ఎన్నిక లేని వాడను తండ్రి, హద్దుబాట్లు కలిగిన వాడను తండ్రి, మరోసారి నీ యొక్క అమూల్యమైన ప్రశస్తమైన రక్త ప్రోషణకు తెచ్చుకుంటుండగా కడగండి, నన్ను పవిత్రపరచండి, ప్రతిష్ఠించండి. నీ ఆత్మతో నింపండి, అభిషేకించము. ఈ సమయం అంతటిని కూడా మా కొరకై దీవించమని, ఇంకా రావాల్సిన వారందరినీ కూడా మీరు త్వరపెట్టి నడిపించమని కోరుతూ, ప్రతి విధమైన సాతాను చీకటి కార్యాలను యేసుక్రీస్తు వారి నామం పేరిట బంధిస్తూ ఉండగా మీరు వాటిని దూరపరుస్తురమ్మని మీకే వందనము చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తిగల నామున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో చదువుకున్నటువంటి భాగంలో నుండి మనం కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడునగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఈ మాటలో నుంచి మనం ఆలోచన చేస్తే ఇక్కడ యాకోబుని గురించి మాట్లాడుతూ నిన్ను సృజించిన వాడునగు యెహోవా. కాబట్టి ఇక్కడ యాకోబుని సృష్టించిన వాడు, అలాగే ఇశ్రాయేలుని నిర్మించిన వాడు. కాబట్టి దేవుడు ఆయన సృష్టికర్త. కాబట్టి అక్కడ యాకోబునే కాదు, అలాగే లోకంలో జన్మించి జీవిస్తున్న సమస్త మానవాళిని కూడా ఆయనే సృష్టించిన వాడుగా ఉన్నాడు. అంతేకాదు కానీ సమస్త సృష్టిని కూడా ఆయనే కలుగజేశాడు. మనకు తెలుసు కదా, ఆదికాండం 1:1 చూస్తే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. కాబట్టి భూమి ఆకాశాన్ని సృజించాడు. అందులోనున్న సమస్తాన్ని కూడా ఆయనే కలుగజేశాడు. అవి జంతువులు కావచ్చు, అలాగే పక్షులే కావచ్చు, వృక్షాలే కావచ్చు, పర్వతాలే కావచ్చు, సముద్రమే కావచ్చు, సమస్తాన్ని కూడా ఆయన తన మహత్తు గల మాట చేత కలుగజేసిన వాడుగా ఉన్నాడు. కాబట్టి అలాగే మనల్ని కూడా ఆయనే చేసినాడు, మనల్ని కూడా ఆయనే
సృష్టించిన వాడుగా ఉన్నాడు. అందుకని ఇక్కడ యాకోబు నిన్ను సృష్టించిన వాడు, నిన్ను నిర్మించిన వాడునని ఇక్కడ దేవుడు తను తానుగా బయలుపరుచుకుంటా ఉన్నాడు. కాబట్టి మనం చూస్తే ఎలాగ చేసాడో కూడా తెలుసు కదా. ఆది కాండంలో మనం చూస్తే 1వ అధ్యాయంలో మరి దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను మరి చేసిన వాడిగా ఉన్నాడు. కాబట్టి తన స్వరూపంలో చేశాడు, తన పోలికలో చేసిన వాడిగా ఉన్నాడు. ఇంకా ఎలా చేశాడంటే ప్రసంగి గ్రంథంలో రాయబడినట్టుగా 7వ అధ్యాయంలో అక్కడ నరులను దేవుడు ఏం చేశాడు, యథార్థవంతులుగా చేశాడు. కాబట్టి దేవుడు తన స్వరూపంలో చేశాడు, తన పోలికలో చేశాడు, తర్వాత యథార్థవంతులుగానే చేశాడు. కాబట్టి ఇలాగా దేవుడు మనల్ని సృజించిన వాడిగా ఉన్నాడు. ఇంకో మాట కూడా మనం ఆలోచన చేస్తే చూడండి, ఇక్కడ సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుని గురించి కూడా ఒక మాట ఆల్రెడీ అక్కడ దేవుడు ఏమంటున్నాడు, దేవుడు మన స్వరూపంలో మన పోలిక చొప్పున నరులను చేయుదుము అంట వచ్చాడు. అంటే అక్కడ బహువచనం వాడాడు కదా. ఏమన్నాడు అక్కడ, చేయుదుము అంటే మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అంటే అదేంటి, తండ్రి, కుమారుడు, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా అక్కడ ఉన్నట్టుగా మనకి అర్థమవుతా ఉంది. అలాగే ఇక్కడ సామెతల గ్రంథంలో కూడా ఒక మాట మనం జ్ఞాపం చేసుకుంటే 8వ అధ్యాయంలో చూడండి 29వ వచనం, 29వ వచనం, ఆయన 28 కూడా చూద్దాము. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జనములు తమ సరిహద్దులు మేరకున్నట్లు ఆయన సముద్రపు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన వద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. 37వ వచనం చూస్తే, ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. కాబట్టి దేవుడు సృష్టిని యావత్తును కూడా కలుగజేసినప్పుడు యేసు ప్రభువుకు ఉన్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. అలాగే దేవుడు చేసిన పరలోకాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు. అలాగే నరులను చూసి ఆయన ఆనందించేవాడిగా ఉన్నాడు. ఎందుకని ఆనందిస్తున్నాడు ఇక్కడ అంటే, దేవుడు ఎలా చేశాడు, మనుషుడిని తన స్వరూపంలో చేశాడు, తన పోలికలో చేశాడు, యథార్థవంతులుగా చేశాడు. కాబట్టి అప్పుడు ఎంతో యథార్థంగా, ఎంత పవిత్రంగా, ఎంతో నిర్దోషులుగా ఉన్నారు కనుకనే మరి దేవుడు అలాగే ప్రభు యేసుక్రీస్తు వారు కూడా మరి సంతోషించినట్టుగా ఇక్కడ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి అంతేకాదు, అందుకనే ఆయన మన జీవితంలో ఆయన ఎవరైనా సృష్టికర్త అయి ఉన్నాడు, అవును కదా. అందుకనే ఒక మాట మనం చూస్తే 100వ కీర్తనలో కూడా ఉంది కదా మాట. 100వ కీర్తన 3వ వచనం చూస్తే, ఆయన మనలను పుట్టించిన గనుక మనము ఆయన వారము. కాబట్టి ఆయన మనల్ని ఏం చేశాడంట, పుట్టించినవాడు. కాబట్టి అంతేకాదు, ఆడ ఫుట్ నోట్లో మాట కూడా చూస్తూ ఉంటే ఏమని అక్కడ, ఆయన మనలను పుట్టించిన కాడ మనలను మనమే ఏం చేయలేదు, సృజించుకొనలేదు. కాబట్టి మనల్ని మనం ఏం చేసుకోలేదు, సృజించుకోలేదు. కానీ దేవుడే మనల్ని ఏం చేశాడు, సృష్టించిన వాడిగా ఉన్నాడు కనుక మనం ఆయన ఏం చేయాలంటే ఆరాధించవలసిన వారం. అందుకని ఆ మాట చూస్తే 95వ కీర్తనలో 95వ కీర్తన 7వ వచనాన్ని చూస్తే అక్కడ మాట రాయబడతా ఉంది, రండి నమస్కారం చేసి సాగిల పెడదాము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. కాబట్టి ఎక్కడ సాగిలి పడాలంట, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిలో మనం ఏం చేయాలి, సాగిలి పడాలి. ఆయన మనల్ని సృజించాడు కనుక యథార్థవంతులుగా తన స్వరూపంలో తన పోలిక చొప్పునే మనల్ని దేవుడు సృష్టించిన దాన్ని బట్టి మనం ఆయన ఏం చేయాలి, ఆరాధించాలి. ఆయన మన సృష్టికర్త, మన యొక్క నిర్మాణకుడు. కాబట్టి మనం ఆయన చేసిన పని అయి ఉన్నామని దేవుని యొక్క వాక్యంలో కూడా వ్రాయబడతా వచ్చింది. కాబట్టి మనంతటా మనం ఏం చేయలేదు, సృష్టించుకొనలేదు. మనకు సృష్టికర్త ఉన్నాడు. ఇప్పుడు ఈ బల్ల ఉందనుకోండి, ఈ బల్ల చేసిన ఒక ఆయన ఉన్నాడు, అంతే కదా. ఈ మైక్ ఉంది, ఈ మైక్ చేసిన కర్త ఒకరు ఉన్నారు. అట్లాగే ఈ లోకల ప్రతి వస్తువు అయినా సరే దానికి నిర్మాణకులు ఉన్నట్లుగానే మనల్ని కూడా సృష్టించిన దేవుడు ఉన్నాడు, నిర్మించినటువంటి దేవుడు
ఉన్నాడు. కాబట్టి ఇక్కడ రండి నమస్కారం చేసి సాగిలపడుదము మనల్ని సృజించిన యెహోవా సన్నిధిలో. అయితే సృష్టించడం మాత్రమే కాదు, కానీ చూడండి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే అక్కడ ఆయన మన యొక్క సృష్టికర్తగా ఉన్నాడు, అలాగే మన యొక్క నిర్మాణకుడిగా ఉన్నాడు. అంతేకాదు కానీ ఒక మాట చూస్తే పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాడు. ఏంటంటే ఆయన పేరు పెట్టి పిలిచినవాడు. ఎందుకంటే ఆయన మనం చేశాడు కనుక మన పేర్లన్నీ కూడా ఆయనకి తెలుసా? జక్కకి తెలుసా? ఏసైకి ఉందా? తెలుసా? లేదు కదా. అయినా కూడా వాని జక్కయ్య ఉన్న దారిలో ఉన్నాడు, దారిలో లేడు, ఎక్కడున్నాడు? ఆ చెట్టు మీద ఎక్కడో ఉండిపోయాడు అన్నమాట. అయినా కూడా ఏం చేసినాడు? జక్కయ్య త్వరగా దిగు అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఆశ్చర్యపోయి ఉంటాడు, ఏమని నా పేరు ఈయనకి ఎలా తెలుసు అని ఆశ్చర్యపోయి ఉంటాడు. అలాగే ఒక సందర్భంలో నత్తానియేలు గురించి కూడా మాట్లాడవచ్చాడు, అవును కదా. కాబట్టి నత్తానియేలు నేనేం చేసినాను, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనేది ఏ కపటమునో లేదని దేవుడు ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నాడు కదా. అలాగే పేతురుని తీసుకొచ్చాడు ఆంద్రేయ, ఎక్కడికి? ప్రభు చెంతకి తీసుకొస్తే నీవు సీమోను కుమారుడమైన యోహాను కుమారుడమైన సీమోనువు, నీవేమవుతావు, నువ్వు కేఫా అనబడుదువు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అన్నమాట. కాబట్టి అలాగే ఇక్కడ చూస్తే మన యొక్క పేర్లే కాదు కానీ మన జీవితం కూడా ఆయన ఎరిగినవాడు కదా. కాబట్టి అందుకని బైబిల్లో చాలామంది పేర్లు పెట్టి పిలుస్తూ వచ్చాడు. అబ్రహామ అని పిలిచాడు. మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు ఆయన దర్శించి ఆయనతో మాట్లాడి ఆయన్ని పిలుచుకుంటూ వచ్చాడు. అలాగే యాకోబుని కూడా యాకోబు అని ఆయన్ని పిలిచిన వాడిగా ఉన్నాడు. సౌలా అని సౌలుని కూడా పిలిచి పౌలుగా మార్చినవాడు. అలాగే నన్ను కూడా దేవుడు లోకంలో పాపంలో ఉన్నప్పుడు, కాబట్టి దేవుడేమో యథార్థవంతులుగానే చేశాడు, తన స్వరూపంలో తన పోలికలో చేశాడు. కానీ ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఆదాము మరి అవ్వలో దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం ద్వారాగా మనం అందరం అయిపోయాము, మరి పాపులంగా చేయబడుతూ వచ్చాం. కాబట్టి ఈ విధంగా పాపానికి లోనైపోయిన మన జీవితాలను కూడా దేవుడు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి అలాగే మనల్ని కూడా ఈ లోకంలో పాపంలో మరి జీవిస్తూ ఉన్న మన జీవితాలను కూడా దేవుడు పేరు పెట్టి పిలిచిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మొదటిగా ఆయన మన యొక్క సృష్టికర్తగా ఉన్నాడు, మన యొక్క నిర్మాణకుడుగా ఉన్నాడు. అంతేకాదు కానీ మనం పాపానికి లోనైపోయి పాపంలోనే జీవిస్తూ దేవునికి ఎంతో విరోధంగా ఉన్న మన జీవితాలను కూడా ప్రేమించి ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచినవాడు. ఈ లోకంలో ఒక దొంగ, లేదంటే ఇంకేదన్నా అక్రమకారుడు, అన్యాయస్తుడు అని తెలిసినప్పుడు అలాంటి వారిని పేరు పెట్టి పిలవలేము, అలాంటి వారితో సాంగత్యము చేసేదానికి కూడా మనం ఏమాత్రము సాహసించే వారంగా ఉండం. కానీ మన స్థితి అంతా ఆయనకి తెలుసు, ఎవరికి? ప్రభుకి. అయినా కూడా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, మనల్ని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు, తన సహవాసానికి ఆయన మనల్ని ఆహ్వానించేవాడుగా ఉంటా ఉన్నాడు. చూడండి, నిజంగా దేవుడికి మన మీద ఉన్న ప్రేమ ఎంతో గొప్పదిగా మనం చూడవచ్చు. కాబట్టి ఇక్కడ చూస్తే రెండవదిగా ఆయన పేరు పెట్టి మనల్ని పిలిచినటువంటి వానిగా మనం చూస్తూ ఉన్నాము. అట్లాగే మరొక మాట అక్కడ చూస్తే చూడండి, అక్కడ 43వ అధ్యాయంలో నుంచి ఒక మాట, నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఇంకేమన్నా ఇక్కడ? నేను నీ విమోచకుడను. విమోచించువాడు అంటే విడిపించేవాడు. దేని నుంచి విడిపించేవాడు ఆయన మనల్ని అంటే, ఈ లోకంలో మనం అందరం కూడా మరి పాపం అనే బంధకాల్లో బంధించబడి ఉన్నాం, అవును కదా. యోహాను సువార్త 8వ అధ్యాయం చూస్తే 34వ వచనంలో పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడు అనే మాట వ్రాయబడుతూ వచ్చింది. కాబట్టి మనం పాపం అనే బంధకాల్లో బంధించబడి ఉన్నాం. కాబట్టి అందుకనే కదా పౌలు గారు కూడా మరి మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుతున్నది, కానీ చెయ్యకూడని కీడు నేను చేస్తున్నాను. అంటే పాపానికి బానిసగా చేయబడతాం, పాపానికి దాసుడిగా చేయబడతాం. కాబట్టి పాపం అనే బంధకాల చేత మనము బంధించబడిన వారం. అయితే ఇలాంటి బంధకాల్లో నుంచి ఈ లోకంలో విడిపించేవారు ఎవ్వరు కూడా లేరు. ఉన్నారు ఎవరన్నా?
పాపం అనే బంధకాల నుంచి విడిపించేవారు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఎందుకంటే ఆయన పాపాన్ని జయించినవాడు, పాపము లేనివాడు. అవును కదా, ఆయనలో ఏమి లేదు, పాపము లేదు. యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పాడు, నాలో పాపం ఉన్నదాన్ని మీరు స్థాపించగలరా అని బహిరంగంగా ఆయన మాట్లాడినవాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపము లేనివాడు, పాపము ఎరగనివాడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఆయన మాత్రమే ఏం చేయగలిగినవాడు, మనల్ని పాపం అనే బంధకాల నుంచి విడిపించగలిగినవాడు. కాబట్టి ఆయన చూడండి, ఒక మాట మనము ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం జ్ఞాపం చేసుకుంటే రాయబడతా వచ్చింది, తన కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన విమోచనము అనగా పాపములకు క్షమాపణ మనకి కలుగుతున్నది. కాబట్టి ఇక్కడ దేని నుంచి విమోచించువాడంటే పాపముల నుండి విమోచించువాడు. కాబట్టి ఇక్కడ విమోచన అర్థం ఏంటి, పాపానికి క్షమాపణ కలిగించటం. కాబట్టి పాపానికి క్షమాపణ ఎలాగ వస్తుందంటే అక్కడ రక్తం వలన మనకి ఏం వస్తూ ఉంది, విమోచనము. కాబట్టి ఆ యేసు ప్రభు వారు ఆ పరలోక సింహాసనాన్ని విడిచి భూమి మీదకి వచ్చి ఆ కలువరిశిలో ప్రాణం పెట్టకపోతే, రక్తాన్ని చిందించకపోతే ఈనాడు మనుషుడికి ఏమీ లేదు, పాపముల నుంచి విడుదల లేదు, విమోచన లేదు. అలాగే మన జీవితాన్ని కూడా ప్రేమించి నా ప్రజలు, నా బిడ్డలు, నా చేత సృజించబడిన వారు, నిర్మించబడిన వారు పాపానికి బానిసలైపోయారు. ఎలాగైనా సరే వాళ్ళని ఏం చేయాలా, విడిపించాలా, విమోచించాలని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన మీద ఉన్న ప్రేమను బట్టి భూమి మీదకి వచ్చి ఆ కలువరిశిలో ప్రాణం పెట్టి రక్తం కాచాడు. ఎంత గొప్ప త్యాగం చేస్తూ వచ్చాడు. ఆ విధంగా రక్తాన్ని వెలగా చెల్లించి మనల్ని పాపం అనే బంధకాల నుంచి ఏం చేశాడు, విడిపించినవాడు. కాబట్టి మనం ఈనాడు ప్రభుని ఏం చేస్తున్నామంటే ఆరాధన చేస్తూ ఉన్నాం. ఇంకా నీ జీవితంలో అట్టి పాపం నుంచి విడుదల లేకపోతే, విమోచన లేకపోతే, ఇప్పుడైనా సరే ప్రభా, ఇంకా నేను పాపం అనే బంధకాల్లో ఉన్నాను, నన్ను విడిపించుము, నాకు సహాయం చేయమని ప్రభుని అడిగితే తప్పక నీ జీవితంలో కూడా దేవుడు వేస్తాడు, విడిపించేవాడు, నేను స్వతంత్రునిగా చేసేవాడు. కాబట్టి ఇక్కడ పాపము నుండి ఆయన మనను విడిపించేవాడినిగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు కానీ ఆయన మన జీవితంలో పాపము నుంచి విడిపించేవాడే కాదు కానీ ఇంకో మాట చూడండి, దేని నుంచి విడిపించేవాడు. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. కొలసీ పత్రిక 1:13 నుంచి, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసునిగా చేసెను. కాబట్టి ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలిగి ఉన్నది. కాబట్టి ఇక్కడ చూడండి, ఒక మాట చూస్తే అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి. కాబట్టి ఇక్కడ అంధకార సంబంధం అధికారం అంటే ఏంటంటే సాతాను యొక్క అధికారం కింద, సాతాను యొక్క బంధకాల్లో మనము బంధించబడిన వారు. మనకు తెలుసు కదా, యోహాను సువార్తలోనే 8వ అధ్యాయం 44వ వచనంలో అక్కడ పరిసయ్యులకి యేసు ప్రభు వారికి సంభాషణ జరుగుతూ వచ్చింది. మేము స్వతంత్రులము, మేము అబ్రహాం కుమారులము అని అంటా ఉంటే అప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే, అప్పుడు మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు అని ప్రభు వాళ్ళ గురించి మాట్లాడుతూ వచ్చాడు. అలాగే మనం కూడా లోకంలో అపవాది సంబంధులం. ఎందుకంటే మనం పాపానికి లోనైపోయాం కాబట్టి మనము పాపం చే ప్రతి వాడు కూడా ఏది అపవాదికి సంబంధిగా ఉంటా ఉన్నాడు. ఎందుకంటే ఆ సాతానుడు అపవాది మొదటి నుంచి ఏం చేస్తున్నాడట, పాపం చేస్తున్నాడు. కాబట్టి మనం అందరం కూడా ఈ లోకంలో అపవాది సంబంధులమే. అయితే దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే ఆ యొక్క అపవాది యొక్క చేతిలో నుంచి మనల్ని నేర్చాడు, విడిపించాడు, విమోచించాడు. ఎలా విడిపించాడు, ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున అలాగే ఆయన కూడా ఏం చేస్తూ వచ్చాడు, ఆ రక్త మాంసంలో పాలివాడు అవుతూ వచ్చాడు. అలాగే ఏ విధంగా అంటే తన మరణం ద్వారాగా అపవాదిని నశింపజేసి ఏం చేశాడు, అపవాది యొక్క చేతిలో నుంచి మన దేవుడు విడిపించిన వాడిగా ఉన్నాడు. ఆయన యొక్క శిలువ మరణం ఏం చేస్తూ వచ్చిందంటే మనల్ని ఆ సాతాను యొక్క బంధకాల్లో నుంచి విడిపిస్తూ వచ్చింది.
కాబట్టి ఈనాడు మనం ఎవరమంటే దేవుని యొక్క పిల్లలము, దేవుని సంబంధులం, దేవుని యొక్క ప్రజగా మనం ఈ లోకంలో చేయబడతా వచ్చాం. కాబట్టి అందుకనే మొదటిగా పాపము నుండి మన దేవుడు విమోచించిన వాడు, రెండవదిగా అపవాది యొక్క చేతిలో నుంచి, అంధకార సంబంధమైన అధికారంలో నుంచి మన దేవుడు విడిపించిన వాడిగా ఉన్నాడు. కనుకనే ఈనాడు మన ప్రభువుని ఏం చేస్తూ ఉన్నామంటే ఆరాధించేవారుగా ఉంటా ఉన్నాం. ఇంకా నీ జీవితంలో ఇంకా సాతాను యొక్క బంధకాల్లోనే ఉంటే, సాతాడు చెప్పింది చేస్తూ అబద్ధము, మోసము, అన్యాయము, అక్రమము, ఇంకా దేవునికి ఇష్టం లేని కార్యకలాపాలు ఇవన్నీ కూడా నువ్వు జరిగిస్తూ ఉంటే మరి ప్రభుని అడుగు, అయ్యా ఇంకా నేను ఇంకా ఎక్కడున్నాను? సాతాను యొక్క బంధకాల్లో ఉన్నాను, సాతాను చెప్పిందే చేస్తున్నాను, నాకు విడుదల ప్రసాదించమని ప్రభుని అడిగితే ప్రభు ఏం చేస్తాడు? నేను తప్పకుండా అధికారుల నుంచి నేను దేవుడు విడిపించి వేస్తాడు, తన బిడ్డగా చేసుకుంటాడు, తన కుమారుడిగా స్వీకరిస్తాడు, తన సంబంధిగా చేసుకుంటాడు అన్నమాట. అలాగన మన జీవితంలో కూడా దేవుడు చేస్తూ వచ్చిన దాన్ని బట్టి మనం ఆయన ఎంతైనా ఏం చేయాలి? ఆయన్ని ఆరాధించాలి. ఇంకో మాట చూడండి, దేన్ని చిడిపించాడు? గలతీ పత్రిక 3వ అధ్యాయము, గలతీ పత్రిక 3వ అధ్యాయం 14 వచనాన్ని చూస్తే అక్కడ మాట రాయబడుతూ వచ్చింది. క్రీస్తు చూడండి, క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఏంటంట? ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి. ధర్మశాస్త్రం ఏం చేసిందంటే మనల్ని శాపగ్రస్తులుగా చేసింది. ఎందుకని? పాపం చేసిన దాన్ని బట్టి, ఆజ్ఞను అతిక్రమించి మరి ఈ లోకల పాపానికి లోనేటి వలన ధర్మశాస్త్రం ఏం చేస్తూ వచ్చింది? మనల్ని శాపగ్రస్తులుగా చేసింది. కాబట్టి ఇలా అయితే మన శాపగ్రస్తులుగా చేసి ఉండగా యేసు ప్రభువు ఏం చేశాడు? మన మీద ఉన్న శాపాన్ని ఏం చేశాడు? తన మీద వేసుకున్నాడు. అందుకనే అక్కడ రాయబడుతున్న వచ్చిన మాటలో మరి క్రీస్తు మన కోసం ఏమాడు? శాపమై. పుట్టినట్లు చూస్తే శాపగ్రాహి అయి, అంటే మన శాపాన్ని ఆయన మీద వేసుకొని మళ్ళీ ఏం చేశాడు? ఆశీర్వదిస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ దేని నుంచి విడిపించాడంటే శాపము నుండి విడిపించినవాడు. కాబట్టి అలాగన ఎలాగంటే ఆయన శాపగ్రాహి అయి ఏమయ్యాడు? చూడండి అక్కడ మాట రాయబడతా ఉంది, సిలువలో వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ఎవరైతే సిలువ మీద వేలాడదీస్తారో రాణి మీద, వాళ్ళందరూ కూడా ఎవరంట? శాపగ్రస్తులు. అందుకనే ఆయన రాణి మీద ఏం చేయబడతా వచ్చాడు? వ్రేలాడ పడుతూ వచ్చాడు, ఇష్టపడుతూ వచ్చాడు. అయ్యా, ఆ శాపాన్ని నేను అనుభవిస్తాను, ఆ యొక్క శిలువ మరణాన్ని నేను పొందుతాను. ఎవరి కోసం అంటే నా బిడ్డల కోసం, నా ప్రజల కోసం, నా చేత సూచించబడిన వారి కోసము నేనే చేస్తానంటే ఆ శాపాన్ని నా మీద వేసుకుంటాను. కాబట్టి ఆ విధంగా ఆయన శాపగ్రాహిగా మారిపోతావు. పాపమెరుగని ఆయన ఏం చేశాడు? మన కోసము పాపముగా చేయబడిన, అంటే ప్రాయశ్చిత్తం చేయబడుతూ వచ్చాడు, అంటే ఆ శిలువ మరణాన్ని అనుభవించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా ఆయన శాపము నుంచి మనల్ని విడిపించినవాడు. మరొక విషయాన్ని చూస్తే ఆయన మనల్ని దేని నుంచి విడిపించాడంటే మరణము నుండి విడిపించినవాడు. ఎందుకంటే పాపం వచ్చే జీవితము మరణం. మరణం అంటే శారీరక మరణం కాదు. ఏమన్నాం? రెండవ మరణమైన అగ్నిగుండం కదా. కాబట్టి మనం అందరం కూడా పాపం చేసిన వారం కనుక రెండవ మరణమైనటువంటి అగ్నిగుండానికి మనము పాత్రులం. అయితే ఇలాంటి రెండవ మరణం నుంచి మనం ఏంటంటే విడిపించాడు. అయితే మనం చూస్తే అక్కడ చూడండి, ఇందా చదువుకుంటూ వచ్చాము మాట కూడా. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూస్తే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసంలో గెలవారినందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గెలవని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకును జీవితకాలం అంతయు మరణ భవిష్యత దాస్యునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. కాబట్టి మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును. కాబట్టి మరణము నుంచి కూడా మళ్ళీ ఆయన విడిపించాడు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆయన మరణించి ఏంటి ఆ మరణాన్ని ఆయన పొంది మనల్ని వేసాడు. ఆ యొక్క నిత్యమైన మరణం నుంచి మనకి విడుదల ప్రసాదిస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ మరొకటి కూడా చూస్తే మరణము నుండి
విడిపించినవాడు. కాబట్టి మరి పాపము నుండి విడిపించినవాడు, సాతానిక బంధకాల్లో నుంచి విడిపించినవాడు, అలాగే శాపము నుండి విడిపించినవాడు, నిత్యమైన మరణాన్ని నుంచి కూడా మనల్ని దేవుడు విడిపించాడు. అదే చెప్పింది, అంధకార సంబంధమైన అధికారుల నుంచి విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేసి, అంటే దేవుడు తన రాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని యొక్క రాజ్యం ఎలాగుంటుంది? నెల్లూరులాగా ఉంటుందా? ఎలాగుంటుంది చెప్పండి? ఎలాగుంటుంది? బంగారు వీధులు అంట. ఏ వీధులు? ఆ వీధులే బంగారం అయితే ఇల్లు ఎలాగుంటాయి ఇంకా? కాబట్టి ఎంతో శ్రేష్టమైన దేశం. అలాంటి శ్రేష్టమైన దేశానికి, రాజ్యానికి మనల్ని దేవుడు చేశాడు, హక్కుదారులుగా చేశాడు. దేవుని చేత నిర్మించబడిన రాజ్యానికి మనల్ని హక్కుదారులుగా చేశాడు. నేనుండు స్థలములో మీరు ఉండులాగున మీ కొరకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను అని చెప్పాడు. కాబట్టి అలాగా మన కొరకై ఆయన రాజ్యాన్ని నిర్మించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి మరి ఇలాగా ఎవరైతే ఇట్టి విడుదల పొందుతారో అలాంటి వారిదే ఆ రాజ్యం. కావాలా నీకు ఆ రాజ్యం? ఆర్ యు వాంట్? నీకు కావాలంటే పాపం నుంచి ఏం చేయాలా? విడుదల పొందాలా. సాధనిక బంధకాల నుంచి ఏం కావాలా? విడుదల పొందాలా. శాపం నుంచి ఏం కావాలి? నువ్వు విడుదల పొందాలా. నిత్యమైన మరణం నుంచి నువ్వేం కావాలా? విడుదల పొందాలా. విడుదల పొందితేనే ఆ రాజ్యానికి నువ్వు వారసుడవు. అందుకని పౌలు మాట, అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు? కాబట్టి అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడిని, ఇట్టి మరణంలో నువ్వు శరీరం నుంచి నన్ను ఎవరు విడిపించదరు? హూ షల్ డెలివర్ మీ? ఎవరు? కాబట్టి ప్రభువు ఆయన చేశాడు, విడిపించాడు. అక్కడే ఉంది 8వ అధ్యాయంలో, రోమపతి 8వ అధ్యాయంలో, మరి పాప మరణముల నియమము నుండి ఏం చేశాడు దేవుడు? ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి విడిపించాను అని అక్కడ 8వ అధ్యాయంలో ప్రాయపడతా వచ్చింది. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేశాను. ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయింది? పాపానికి పరిహారంగా మరి ఆ యొక్క శిలువ మరణాన్ని పొందలేకపోయింది. ధర్మశాస్త్రం చేయలేనిది ఎవరు చేశారు? దేవుడు చేశాడు. అంటే ప్రభు యేసుక్రీస్తు చేశాడు, మనకు బదులుగా మన స్థానంలో ఆయన శాపగ్రస్తుడయ్యాడు. ఆ నిత్యమైన మరణాన్ని పొందడానికి ఇష్టపడతా వచ్చాడు. కాబట్టి ఆ విధంగా దేవుడు చేశాడు, ఆ విధంగా విడిపించాడు. కాబట్టి నీ జీవితంలో విడుదల పొందకపోతే ఇప్పుడైనా సరే ప్రభా నన్ను విడిపించు, నాకు సహాయం చేయి అని ప్రభుని అడిగితే ఆయన యొక్క రక్తం చేత నిన్ను కడిగి నిన్ను విడిపించేవాడుగా ఉంటాడు. అలాగే దేవుని యొక్క రాజ్యానికి నువ్వేమవుతావు? వారసుడుగా చేయబడతావు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ వచ్చాము, ఆయన మన యొక్క నేను నిన్నేం చేశాను? విమోచించి ఉన్నాను. కాబట్టి ఆయన మనకు విమోచకుడు. అందుకని భక్తుడు యోబు ఏమన్నాడు? నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. అంటే అదేంటి? ఆయన మరణాన్ని కూడా జయించి తిరిగి లేస్తాడనేటువంటి విశ్వాసంతోనే ఆయన ఎప్పుడో చెప్పాడు కదా, పాత నిబంధనలోనే, మరి నా విమోచకుడు సజీవుడు, నేనే, నా కనులను నేను చూస్తాను అని తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి మన జీవితంలో కూడా మరి ప్రభుని విశ్వాసం ఉంచడం ద్వారాగా, మళ్ళీ మన పాపాన్ని ఒప్పుకునడం ద్వారాగా ఆయన క్షమించేవాడు. నీ జీవితంలో విడుదల పొంది ఉంటే నువ్వేం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. అలాగే చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయం. ఇక్కడ చూస్తే మరొక మాట ఏమంటున్నాడు? ఇక్కడ భయపడకము. ఏమంటాడు? డోంట్ ఫియర్. దీన్ని ఏమనొచ్చు? వాగ్దానం. అదే కదా. భయపడుతున్నావా? భయపడకము అంటే నేనున్నాను, నీకు సహాయం చేస్తానని ఇక్కడ దేవుడు ఇక్కడ మాట్లాడతా, భయపడకము. కాబట్టి యాకోబు జీవితంలో కూడా ఏమొచ్చింది? భయం వచ్చిందా? రాలేదా? ఖచ్చితంగా ఈ లోకంలో ప్రతి మనిషి కూడా ఏదో ఒక విధానంలో భయానికి గురవుతూనే ఉంటాడు కదా. అట్లాగే ఇక్కడ యాకోబు జీవితాన్ని కూడా చూస్తే మొట్టమొదటిగా భయపడింది అక్కడంటే 28వ అధ్యాయంలో తన తల్లిని తండ్రిని విడిచిపెట్టేసి వేస్తుంది ఇక్కడ మరి హారాని మీదుగా ప్రయాణం చేసేటప్పుడు భయపడి ఒంటరిగా ఉన్నాడు. ఆ సందర్భంలో దేవుడి దర్శించి మాట్లాడి ధైర్యపరిచి వాగ్దానాలు ఇచ్చి
దేవుడు వేసి ఆయన్ని తిరిగి మళ్ళీ తన మామగారైన లాబాను దగ్గరికి నడిపిస్తూ వచ్చాడు. సరే, అది బాగానే ఉంది. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఎంతగా భయపడినాడు చూడండి. ఆది కాండము 32వ అధ్యాయం. ఆది కాండంలో నుంచి ఒక మాట చదువుకుందాము. తిరిగి వచ్చే సందర్భంలో ఈయన తెలిసింది, ఎవరికి? యాకోబుకి ఏం తెలిసిందంటే, నీ అన్నయ్యన ఏశావు నిన్ను ఎదుర్కొన వచ్చుస్తున్నాడు అని తెలిసిందనమాట. చూడండి, అక్కడ ఆది కాండము 32వ అధ్యాయమేనా? చూడండి, 32వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. నా సహోదరుని ఏశావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించుము. చూసారా, ప్రార్థన చేస్తున్నాడు భయంతోటి. ఏమని? అయ్యా, నా అన్నయ్యని ఏశావు వస్తున్నాడు, ఒకప్పుడు నా మీద ఏం చేశాడు? పగబట్టాడు, చంపుతానని. కానీ నువ్వే నన్ను ఏం చేయాలా? విడిపించాలా, నువ్వే నాకేం చేయాలా? సహాయం చేయాలా అని చెప్పేసి ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని? నా సహోదరుని ఏశావు చేతిలోంచి నన్ను ఏం చేయి? తప్పించుము. అతను వచ్చి పిల్లలతో తల్లిని నన్ను సంపునేమని అతనికి భయపడుచున్నాను, వణికిపోతా ఉన్నాడు. ఎవరు? యాకోబు. మనకు ఉంటుంది భయం, యాకోబే కాదు. మనం యాకోబు కంటే మనం గొప్పలమేం కాదు, కానీ మనం కూడా ఆయా రకాలుగా మనం కూడా కొన్ని సందర్భాలను బట్టి మనం కూడా భయపడుతూ ఉంటాం. అనారోగ్యమో, ఆర్థిక సంబంధమైన అక్కర్లో, అవసరాలు, ఇంకా శత్రువులు మనల్ని బెదిరించినప్పుడు ఏదో ఒక విధానంలో మనం కూడా భయానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి, ఇంకా ఏమన్నాడు ఇక్కడ? నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు, విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపచేదునని సెలవిచ్చితివే. అప్పుడు చెప్పేవిగా నువ్వు నాకు, ఏమని? నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానం ఇసుక రేణు వల్ల నేను విస్తరింపజేస్తాను, నీకేం భయం లేదు, నేను నీకు ఉన్నానని చెప్పేసి దేవుడు చెప్పాడు కదా. అవన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వే కదా నాకు వాగ్దానం చేసింది. ఇప్పుడు చూడు, మా అన్న వస్తున్నాడు ఏశావు, నన్ను ఏం చేస్తాడో, నా మందిని ఏం చేస్తాడో, నా బిడ్డలు ఏం చేస్తాడో అని చాలా భయపడుతూ వణికిపోతూ ఉన్నాడు. వణికిపోవడమే కాదు, చూడండి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడో. వచ్చేసరికి చూడండి, 33వ అధ్యాయము 3వ వచనం చూడండి. 33:3లో తాను వారి ముందర వెలుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను ఎన్నిసార్లంట? నిజమే, భయం ఉంటే అప్పుడే ప్రార్థన వచ్చేస్తుంది కదా. భయం లేకపోతే ఏం రాదు? ప్రార్థన లేదు, వాక్యం లేదు, మందిరం లేదు, అన్నిటినీ దూరంగా పెట్టేస్తూ ఉంటాం. ఇప్పుడు యాకోబుకి ఏమొచ్చింది? ప్రాణభయం. ఎప్పుడు వస్తాడో నా అన్న, ఏం చేస్తాడో అని చెప్పేసి చాలా భయపడుతూ సుమారుగా 7 సార్లు ఏం చేశాడు? సాగిలపడి భారంగా ఏం చేస్తున్నాడు? విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఏం చేశాడు? సహాయం చేశాడా? చూడండి, అప్పుడు ఏశావు అతను ఎదుర్కొన పరిగెత్తి అతని కౌలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరు కన్నీళ్ళు విడిచి. చూసారా, ప్రార్థన చేస్తే ప్రార్థనకి ఏమొచ్చింది? జవాబు వచ్చింది కదా. కాబట్టి ఇక్కడ శత్రువుని దేవుడు ఏం చేశాడు? మిత్రుడిగా చేసేసాడు దేవుడు. చూసారా. కాబట్టి మన జీవితంలో ఎన్నో భయాలు. దావీదు ఇది ఎలా సాధ్యమైందంటే యెహోవాను ఆశ్రయించడం ద్వారాగా, దేవుని మీద ఆధారపడతారు. మన జీవితంలో కూడా ఎన్నో భయాలు, అనారోగ్యం గురించో, ఆర్థికంగానో, ఇంకా రకరకాల భయాలతో మనం ఉండి దేవునికి మొరపెట్టుకుంటూ వచ్చినప్పుడు అన్ని భయాల్లోంచి మనల్ని కూడా దేవుడు విడిపించేవాడు. అక్కడ దావీదు కూడా ఒక మాట జ్ఞాపం చేస్తూ వచ్చాడు. చూడండి, 34వ కీర్తనలో దావీదు గురించి ఒక మాట చదువుతాం. 34వ కీర్తనలో నుంచి ఒక మాట మనం జ్ఞాపం చేసుకుందాము. 34:4 వచనము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయం ఇంట్లో ఉండి ఆయన నన్ను ఏం చేశాడు? తప్పించాను. ఎందుకని? నేను యెహోవా యొద్ద చేశాను, విచారణ చేశాను. కాబట్టి మనం కూడా దేవుని దగ్గర విచారణ చేస్తే, ప్రార్థన చేస్తే, ఆయన మీద ఆధారపడితే తప్పకుండా మనలో ఉన్న భయాలన్నింటి నుంచి కూడా విడిపిస్తాడు. పిల్లలకేమో ఎగ్జామ్ అంటే భయం, అంతే కదా. ఎగ్జామ్ వస్తాయంటే భయము, పేపర్ ఎలా వచ్చిద్దో. అలాగే ఈ మధ్య డిఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రాస్తూ వచ్చారు. పేపర్ ఎట్ట వచ్చిద్దో, నేను సరిగ్గా నేను చేయగలుగుతానో లేదో,
ఉద్యోగం వచ్చిందో రాదో అంటే రకరకాల భయాలు. అవును కదా, ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక భయం. పెళ్లి కనుకేమో పెళ్ళి అయిద్దో లేదో, ఎలాంటి వాళ్ళు వస్తారో. అవునే కదా, ఇట్లాగే చదువుకునే పిల్లకి ఎగ్జామ్స్ అంటే భయం. కాబట్టి అది ఏదైనా కావచ్చు, కానీ మనం దేవుడిని ఆశ్రయిస్తే దేవుడు వేస్తాడు. నీకున్న ప్రతి భయాన్ని నుంచి దేవుడు విడిపించేవాడు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. చూశారు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా బహుధైర్యాన్ని, అది సంగతి. కాబట్టి దేవుడి పట్ల భయభక్తి కలిగి జీవిస్తూ ఉంటే అదే నీకు ధైర్యం, అదే నీలో విశ్వాసాన్ని పెంచుద్ది అన్నమాట. భయపడకుండా నువ్వు ధైర్యంగా ముందుకి సాగడానికి నీకు దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకు భయపడుతున్నావంటే మరి దేవుడిని ఆశ్రయించక, దేవుని మీద ఆధారపడక, మనుషుల మీద ఆధారపడుతూ ఇలాగా చూడండి. ఇక్కడ యాకోబు జీవితంలో అయితేనేమి, దావీదు జీవితంలో అయితేనేమి, వాళ్ళకున్న ప్రతి భయాన్ని నుంచి కూడా దేవుడు విడిపించాడు. శిష్యులు సముద్రం ప్రయాణం చేస్తున్నప్పుడు 4వ జామున ప్రభు యేసుక్రీస్తు చేస్తున్నాడు. ఇక్కడ సముద్రం మీద నడిచి వస్తూ ఉంటే వీళ్ళేంది భూతం ఎవరు శిష్యులు ఆయన భయపడంటే పడవే చెప్పాడు, నేనే, భయపడకుడి. కాబట్టి మనకున్న ప్రతి భయాన్ని నుంచి కూడా దేవుడు విడిపించేవాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, మన జీవితంలో ఎన్నో భయకుండా వెళ్తూ వచ్చాము, ప్రభుని ఆశ్రయించాము. అయితే ప్రభు మనల్ని విడిపించిన వాడిగా ఉన్నాడు. అందుని బట్టి మన ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి, స్తుతించే వారంగా మనం ఉండాలి. కాబట్టి మరొక మాట కూడా జ్ఞాపం చేసుకుందాము. చూడండి, ఇంకా ఊరక జ్ఞాపం చేసుకుందాము. రెండు విషయాలు ఉన్నాయి. చూడండి, 43వ అధ్యాయము చివరి మాట, 1వ వచనంలో నుంచి చివరి మాట, నీవు ఎవరు? నా సొత్తు. ఎవరు ఇక్కడ? నువ్వు నా సొత్తు. కాబట్టి అందుకనే 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో కూడా ఏం చెప్పాడు అక్కడ? మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. కాబట్టి మన ప్రభువు విలువ పెట్టి ఏం చేశాడు? కొన్నాడు. రక్తాన్ని బలిగా అర్పించి మళ్ళీ ఆయన కొన్నాడు. కాబట్టి మీరెవరంటే మీరు ఇప్పుడు అవ్వ సంబంధులు కాదు, మీరు ఇప్పుడు నా సొత్తు, నా సంబంధులు, నాకు చెందిన వారు, మీరు నా ప్రజలు, నా బిడ్డలు అని దేవుడు మన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ప్రభుని మనం ఆరాధించాలేమని, అయ్యా నన్ను ఏం చేసి నువ్వు, ఒకప్పుడు నేను సాధారణ బంధకాల్లో అపవాద సంబంధిగా ఉన్నాను, నీకు దూరంగా ఉన్నాను, నీకు వేరుగా ఉన్నాను. అయితే నువ్వు విలువ పెట్టి అనేసావు, కొన్నావు. అలాగే మరొక మాట కూడా చూస్తే 1 పేతురు 2:9 కూడా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులకి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనాంగమును, దేవుని సొత్తైన ప్రజలునై. కాబట్టి అలాగే మన దేవుడు తన సొత్తుగా చేసుకుంటూ వచ్చాడు. నా స్వాస్థ్యం. ఇంకో చోట 94వ కీర్తన 14వ వచనం చూస్తే అక్కడ నా ప్రజలను ఆయన విడనాడంట ఉన్నాడు. యెహోవా తన ప్రజలను ఎడబాయేవాడు కాదు, నా స్వాస్థ్యమును, తన స్వాస్థ్యము. చూసారా ఎవరంటే మనము ఆయన స్వాస్థ్యం, మన స్వాస్థ్యం అంటే ఆస్తి కదా. కాబట్టి మీరే నా ఆస్తి అని దేవుడు మన గురించి మాట్లాడుతున్నాడు. అంట మనమా ఈ లోకంలో ఎవరన్నా? కాబట్టి చూడండి, నిజంగా దేవుడు మళ్ళీ ఎంత ప్రేమిస్తున్నాడు దీన్ని బట్టి మనకి అర్థమవుతూ ఉంది. కానీ మనం అంటున్నావా, అయ్యా నువ్వే నా స్వాస్థ్యము, నువ్వే నా సొత్తు, నీకంటే నాకు ఈ లోకల్ ఎవరు అంటున్నాం మనమా? అలా ప్రేమించగలుగుతున్నావు ఆయన్ని? ఆలోచన చేయండి. కనీసం ఆదివారం కూడా ఒకసారి మందిరానికి వచ్చి 1 గంట 2 గంటలు కూర్చుంటే మనం ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ ఆయన ఏమన్నాడు? నా స్వాస్థ్యం మీరు, నా ఆస్తి మీరు అని మళ్ళీ ఎంతో ప్రేమిస్తూ ఉంటే మనమైతే అలా ఆయన ఏం చేయలేకపోతున్నాం, ప్రేమించలేకపోతున్నాం కదా. కాబట్టి ఇక్కడ చూడండి, ఆయన మీరు నా సొత్తు, నా స్వాస్థ్యము అంటున్నాడు అన్నమాట. కాబట్టి మనం కూడా ప్రభువా ఎన్నిక లేని వాడిని, అల్పుడను, అయోగ్యుడిని, పాపంలోనే జన్మించి జీవిస్తూ ఎన్నోసార్లు నీ మీద తిరుగుబాటు చేసిన దౌర్భాగ్యుడిని నేను. నన్ను నువ్వు ఏమంటావున్నావు? నా సొత్తు అంటా ఉన్నావు అని చెప్పేసి ఆయన ఏం చేయాలా? ఆరాధించాలి. ఎన్నోసార్లు తృణీకరించిన వారు మనం, మన ప్రవర్తన ద్వారా, మన జీవితం ద్వారాగా ఆయన్ని త్రోసివేసిన వారు మనం చెప్పాలి కదా.
అయినప్పటికీ కూడా మన దేవుడు నా సొత్తు, నా స్వాస్థ్యము అని మన గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన మనము ఆరాధించాలి. కాబట్టి ఇంకో మాట నేను జ్ఞాపం చేసుకొని మనము ఆరాధనకి వెళ్దాము. చూడండి 43వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. నువ్వు జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉండును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. కాబట్టి యాత్రా జీవితంలో ఆయా సందర్భాల్లో జలముల్లో పడి వెళ్ళేవారు, నదుల్లో పడి వెళ్తూ వచ్చేవారు, అగ్ని మధ్యన కూడా నడిచేటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. ఇక్కడ నదులు, అగ్ని ఇవన్నీ కూడా ఏం జ్ఞాపం చేస్తున్నాయంటే యాత్రా జీవితంలో ఎదురయ్యే శ్రమలు, శోధనలు, ప్రతికూలమైన పరిస్థితులు మనకి జ్ఞాపం చేస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా దేవుడు మళ్ళీ ఏం చేయట్లేదు. ఏమన్నా ఇక్కడ నేను నీకు తోడై ఉన్నాను. చూసారు కదా ఏమన్నాడు? నువ్వు ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నా సరే నేను నీకు ఎలాగున్నాను, తోడుగా ఉన్నాను అన్నాడు. సార్ ప్రజల గురించి మాట్లాడితే ఆయన పగలు ఎక్కడ, ఆయన పగలు మేఘస్తంభంలో, అగ్నిస్తంభంలో ఉండి వాళ్ళు నడిపిస్తూ వచ్చాడు, అంటే వారితో కూడా ఉంటా వచ్చాడు. కాబట్టి అలాగే ఈ యాత్రా జీవితంలో మనతో కూడా ఉండేవాడు. మనం ప్రయాణం చేస్తున్నా, పని చేసుకుంటున్నా, చదువుకుంటున్నా, నిద్రపోతున్నా, అర్థమవుతుందా? కాబట్టి అన్ని సందర్భాల్లో, అన్ని సమయాలలో మనతో కూడా ఉండే దేవుడు ఆయన. ఒకసారి మరి నీ భర్త నీ దగ్గర ఉండకపోవచ్చు, నీ సహాయకరంగా, అవును కదా, నీ భార్య ఉండకపోవచ్చు, నీ బిడ్డలు నీకు తోడుగా ఉండకపోవచ్చే, కానీ నిన్ను నన్ను సృష్టించిన దేవాతి దేవుడు, మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టిన దేవాతి దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన మనతో కూడా ఉండేవాడు. కాబట్టి ఎప్పుడు ఒకసారి బంధువులు, స్నేహితులైన వారు కష్టాల్లో ఉంటారా? శ్రమల్లో ఉంటారా? లేమిలో ఉంటారా? ఆ సందర్భాల్లో వస్తే దూరంగా ఉంటారు వాళ్ళు, అవును కదా. కానీ అన్ని సందర్భాల్లో మనతో కూడా ఉండేది ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన ఇదిగో నేను యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నానని చెప్పేసి ఆనాడు శిష్యులతోటి మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి ఆయన కష్టాలలో, శ్రమలలో, నిందల్లో, అవమానాల్లో ఉన్నప్పుడు, ప్రతికూల పరిస్థితి గుండా వెళ్తూ ఉన్నప్పుడు, నది గుండా వెళ్తున్నప్పుడు మనతో కూడా ఉండే దేవుడు ఆయన కదా. షద్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిలో వేసినప్పుడు ఉన్నాడు లేదా? వారితో కూడా సంచరిస్తూ వచ్చిల్లా, అవునా కదా. అట్లాగే దానియేలుని సింహభవనంలో వేసినప్పుడు తన దూతలను పంపించి సింహాలను నేచైనా మూయించిన వాడిగా ఉంటా వచ్చాడు, అవునా కదా. ఇలాగా మరి యోసేపుని అన్నదమ్ములు అమ్మివేసినప్పుడు, ఐగుప్తులో ఒంటరిగా ఉన్నప్పుడు, బానిసగా ఉన్నప్పుడు, ఆ జైల్లో నిష్కారణంగా ఆయన మరి శిక్షని అనుభవిస్తూ ఉన్నప్పుడు అక్కడ లేడా దేవుడానికి? కాబట్టి అట్లాగే మన జీవితంలో కూడా అన్ని వేళలా, అన్ని సందర్భాల్లో మనతో కూడా ఉండి ఇప్పటిదాకా మరణం వరకు మళ్ళీ ఆయన చేయనా నడిపించువాడు. కాబట్టి ఇప్పటిదాకా అంటే మనకు పోకడ వరకు కూడా మనతో కూడా ఉండేవాడు. కాబట్టి ఇలాగ మన జీవితంలో మనకు తోడుగా ఉన్నదాన్ని బట్టి ఆయన మనము ఆరాధించాలి. కాబట్టి ఇలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉంటా ఉన్నాం. కాబట్టి నీకు కూడా దేవుడు తోడుగా ఉండాలంటే ఏం చేయాలా? నీలో ఉన్న ప్రతి పాపాన్ని ఏం చేయాలా? ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువుకి నీకు హృదయాన్ని ఏం చేయాలా? హృదయంలో చోటు ఇవ్వాలి. అప్పుడే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అంతేకాని నీకు దేవుడు తోడుగా ఉండాలంటే ఏం చేయాలా? మరి ప్రభువుకి మన హృదయంలో చోటు ఇవ్వాలి. మళ్ళీ మన పాపాన్ని సంపూర్ణంగా చేయాలా? ఒప్పుకొని విడిచిపెట్టాలా. ప్రశస్తమైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన ఆ రక్తం చేత మరి కడగబడినట్లయితే, పవిత్రపరచబడినట్లయితే ఆయన మనతో కూడా ఉండేవాడు, సహాయం చేసేవాడు, విడిపించేవాడు. అలాగే భయాలన్నిటి నుంచి కూడా ఆయన విడిపించేవాడుగా ఉంటాడు. కాబట్టి ఈ విధంగా మన పట్ల ప్రభు చేస్తూ వచ్చిన కార్యాలను బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన యొక్క ప్రేమను బట్టి, ఆయన యొక్క త్యాగాన్ని బట్టి మన ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే వారు ఏం చేయాలా? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. నిజంగా దేవుడు నిన్ను సృష్టించినవాడు, అలాగే నిన్ను పేరు పెట్టి పిలిచినవాడు, నిన్ను విమోచించినవాడు, నీకున్న భయాల నుంచి విడిపించినవాడు, నువ్వు నా సొత్తని పిలిచినవాడు. అంతేకాదు మనకు తోడుగా ఉన్న దేవుడు. ఆయన ప్రజెంట్ మనకు తోడుగా ఉంటున్నాడు. భవిష్యత్తులో కూడా మనకు ఆయన ఎలాగుండేవాడు? తోడుగా ఉండేవాడు. కాబట్టి ఇలాగ మన పట్ల దేవుడికి అయిన ఉద్దేశాలు అంటే బట్టి
మన ప్రభుని ఏం చేయాలి? ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి. ఒకవేళ నీ పాపాలు క్షమించబడకపోతే, నీకు విమోచించబడకపోతే ప్రభు నిన్ను పేరు పెట్టి ఇప్పుడు పిలుస్తూ ఉన్నాడు. ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, ఎంతకాలం యొక్క నాకు దూరంగా ఉంటావు? రా నా దగ్గరికి. నీ హృదయం నాకు ఇమ్మని ప్రభు నిన్ను ఆహ్వానిస్తూ ఉండగా, ప్రభు నిజమే నేను పాపిని, పాపంలో జన్మించాను, జీవిస్తున్నాను అని యథార్థంగా క్షమాపణ కోరుకుంటే, ప్రభుకి మన జీవితం అప్పగించుకుంటే చాలు, ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి తన మహిమ కోసం నిన్ను ఆయన జీవింపజేసేవాడు. కాబట్టి ఈ సమయంలో మరి కొన్ని నిమిషాలు మన ప్రభుని ఆరాధన చేస్తాం. ఆరాధన చేసే ముందుగా ఒక్క శరణం పాడతాం. ఓన్లీ ఒకటే శరణం పాడతాం. రండి పాటలు పైకి లేచి పాడదాం, నిలబడి పాడదాం.